దేవుని నామాన మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారు ఉండి. మొదటి దశలోని పత్రిక 5:14 ఆఖరి మాటకు రా. అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉండి. అందరి ఎడల ప్రభు దయాళుడు, దీర్ఘశాంతం గలవాడు. అవునా కదా? అందుకే మనల్ని కూడా దీర్ఘశాంతం అంటే శాంతి, సమాధానకరంగా ఉండమంటున్నాడు దేవుడు. దీర్ఘశాంతం అందరి ఎడల, అందరితోనూ సమాధానకరంగా ఉండాలి. వెంటనే కోప్పడి కాదు, సమాధానం. ఏమంటున్నాడు మాట, సహోదరులారా మేము బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారు బుద్ధి చెప్పి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనలు ఊతనీయడి. అందరిడలా ఏమంటున్నాడు, అందరి మేము బోధించినది ఏమన్నా అక్రమంగా నడుచుకొని బుద్ధి చెప్పమని. అక్రమంగా ఉన్న వాళ్ళని కానీ అయ్యా ఈ మార్గం దేవుని మార్గం కాదు అని వాళ్ళ బుద్ధి చెప్పమంటున్నాడు దేవుడు. ధైర్యం చెడిన వారు అధైర్యం ఏంటంటే అధైర్యం అంటే ఏముంటుంది? ఈ పని జరగదేమో, ఈ కార్యం నా జీవితం జరగదేమో, ఈ యొక్క సమస్య నాలో దూరం అయిపోదు, ఈ అప్పు నాలో పోదేమో, ఈ బలహీన నా దూరపో, నా కుటుంబంలో నా భర్త ఆవిడ బంధకాలు విడుదల రాదేమో అని అధైర్యం. చెడిన వారు ధైర్యపరచాడు, చెడిపోయిన వారిని దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఆశ్చర్యకాలు జరిగించేవాడని మనం ఏం చేయాలి? ధైర్యపరచాలని తప్ప బలహీనపరచకూడదు. బలహీనలకు ఓతనివ్వండి అంటున్నా. బలహీనంగా ఉన్న వారికి ఓతను మన మాటలతో, దేవుని యొక్క మాటలతో ఓతనివ్వండి. మనం దేవుని మాట చెప్తే వాళ్ళకి బలం వస్తుంది. దేవుని వాక్య శక్తి, ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. కాబట్టి మనం ఏం బుద్ధి చెప్పమంటున్నాడు, అక్రమంగా నడుచుకొని బుద్ధి చెప్పమంటున్నాడు, చెడిన వారు ధైర్యపరచమంటున్నాడు, బలహీనలకు ఓతనివ్వమంటున్నాడు. అందరి ఎడల ప్రతి ఒక్కరితో కూడా మనం ఎలా ఉండాలి? దీర్ఘశాంతం గలవారే ఉండిడని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దీర్ఘశాంతం కావాలి. దేవుడు సహాయం కొరకు ఎదురు చూస్తుండాలి. మనం సహనం కోల్పోతూ ఉంటాం. సహనం కోల్పి ఎన్నిదో మాట్లాడేసుకుంటూ ఉంటాం, ఎవరెవరినో తిడతా ఉంటాం. నీ వల్ల నా ఉద్యోగం పోయింది, నేనే తప్పు చేసి అనుకుంటాం. కానీ దేవుడు కార్యం చేసేటప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఉంటాడు. ఎందుకంటే మీరు దేవుని వల్ల ఎంత నిరీక్షణ, ఎంత ఒప్పుకుంటారో అంత ఆశీర్వాదం పొందుకుంటాం. ఎంత నిరీక్షణ, ఓపిక కావాలి మనకి. అబ్రహాము అంత నిరీక్షణ, అంత ఓపిక కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి దీవులు, అలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే మనం కూడా దీర్ఘశాంతం, ప్రభు దయాళుడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు. మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండమంటున్నాడు దేవుడు. దేవుని లాంటి మనసును కలిగి ఉన్న అలాంటి మనసులను ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో మనం ముందు ఎక్కువ సమయం గడిపినప్పుడు మనకు దీర్ఘశాంతం ఇస్తాడు. దేవుని కోసం, దేవుని యొక్క కార్యాల కోసం మనం కనిపెడతాం. దేవుడు కనిపెట్టిన వాడికి చెప్పకుండా సహాయం చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన. ఈ దినపు వాగ్దానం ధ్యానం చేయటంటే అందరూ ఇలా దీర్ఘశాంతం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసిన గాక. దేవుడిని మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా తలలో వంచండి. జీవాధిపతి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము చేస్తున్నాం. మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పని వారిని అందరినీ దీవించి ఆశ్రయించండి ప్రభువా. నీకు వందనాలు. మా యజమానుల ద్వారా తోటి పని ఏ కీడు జరగ అందరితో సమాధానం, శాంతిని దయచేయండి. దుష్టుల్ని, సాతాను దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. మా యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచే, ఇచ్చిన జీతం వ్యర్థం కాకుండా మా కష్టాధిమితిని కృప దయచే ప్రభా. కార్యించ అంచెదన అపాయకర రోజుల్లో ఉన్నాం. దుష్టుడు, సాతాను ఎవరిని మిగిలిన గజ్యం వాడిని జయించే శక్తిని బలాన్ని దాచి ప్రతి కుటుంబంలో సమాధానానికి సైతాన్ని దూరపరచ, ఆ సమాధానం దయచండి. ఆర్థిక ఇబ్బందులు దూరపడ, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు, పేగన వ్యసనాలు బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి. హాస్పిటల్ ఐసీలు ముట్టి స్వస్థపరిచి కృప చూపించి, దీవించి, ఆశ్రయించమని మీ కృపలో భద్రపరిచి, దాచి, కాచి కావాలి. మిమ్మల్ని మీరు మహింపరచుకొని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందన. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.